హలో అండి. ఈరోజు వీడియోలో 2 రెసిపీస్ అండి. చాలా వెరైటీగా ఉంటాయి. ఒక్క ఫిష్ తీసుకున్నారనుకోండి, అందులో మనం ఎప్పుడు ఫిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిష్ ముక్కలు తీసుకుంటాం కదా, లోపల ఫిష్ ఎగ్స్ ఉంటాయండి, అదే జన. సో ఒక పెద్ద చేప తీసేసుకుంటే మనకి జన కూడా వస్తుంది. దాంతో కూడా ఇలా వేపుడు ఫ్రై చేసుకోవచ్చు. ఫిష్ తెలుసు కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఫిష్లో, మన కంటికి చాలా మంచిది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ముందు ముందు మాట్లాడుకుందాం వీడియోలో. ముందుగా మన ఫిష్ పెప్పర్ రోస్ట్, దీనికోసం మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫిష్ పీసెస్. దాంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్, అలాగే కొంచెం లెమన్, కారం, కొంచెం మొక్కజొన్న పౌడర్, అదేనండి కార్న్ఫ్లోర్, ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఫిష్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఫిష్ ముక్కలకు బాగా పట్టేశాక ఒక 10 మినిట్స్ పక్కన ఉంచండి. ఈ లోపల ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకొని ఫిష్ ముక్కలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ప్యూరీ లాగా చేసేసుకోండి. అలాగే 1 టమాటో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను నేను. ఈ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా తక్కువ ఆయిల్తో మంచి ఎమ్మీగా చేసుకోవచ్చు. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే అది యూస్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని 1 బై 1 యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒకవైపు బాగా వేగాక ఫ్లిప్ చేసేసుకోవటం. ఈ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది, కంటి చూపుకి చాలా మంచిది. ఫిష్లో ఫ్యాట్ కంటెంట్స్ ఉండవు కదా, సో చాలా హెల్దీ. ప్రతి ఒక్కళ్ళు వీక్లీ 2 అయినా సరే ఫిష్ తినండి. ఇలా ఫ్రై అయ్యాక బాగా పక్కన పెట్టేసుకోండి. మిగిలిన ముక్కలను కూడా సేమ్ అదే విధంగా వేయించుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ప్యూరీని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని ఆ తర్వాత అందులో పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలాని యాడ్ చేసేసి అది కొంచెం వేగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి 1 బై 1 యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలానేనండి ఈ పెప్పర్ రోస్ట్ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోండి. ఈ మసాలా చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం. ఈసారి చికెన్ కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ మసాలాని, ఎమ్మీగా ఉంటుంది. ఇది పెప్పర్ రోస్ట్ కాబట్టి నేను మిరియాల పొడి పైనుంచి కొంచెం యాడ్ చేసేసాను. ఈ పెప్పర్ పౌడర్ కూడా ఆ పీసెస్కి బాగా పట్టే విధంగా సిమ్లో పెట్టేసుకొని ఫ్లిప్ చేస్తూ బాగా వేయించుకోండి. చూడండి ఎంతో క్రిస్పీగా, పైన లోపల సాఫ్ట్గా, భలే ఎమ్మీగా ఉంది చూడడానికి. డెఫినెట్గా ట్రై చేయండి, కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, పప్పుచారు, రసంలోకి, అలాగే డైరెక్ట్గా కూడా తినొచ్చు స్టార్టర్స్ లాగా. పైనుంచి కొత్తిమీర, కొంచెం కరివేపాకు స్ప్రింకిల్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా మన ఫిష్ పెప్పర్ రోస్ట్ రెడీ. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈసారి ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్తో పాటు జన అంటే ఫిష్ ఎగ్స్ని కూడా తెచ్చేసుకోండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఆనియన్ పేస్ట్ని ఆనియన్లో పచ్చిదనం పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత వాష్ చేసి పెట్టుకుని ఈ జన ఇట్లా ఉంటుందండి మన ఫిష్ ఎగ్స్. దానిపైన కొంచెం పసుపు, ఉప్పుని యాడ్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. సేమ్ మన ఎగ్ బుర్జీలాగా, మనం ఎగ్ని ఎలా మొత్తం స్ప్రింకిల్ చేస్తామో అలా ఆ విధంగా కలుపుకుంటూ అలా పొడి పొడిగా రావాలి. ఆ తర్వాత దాంట్లో జీరా పౌడర్, ధనియా పౌడర్, కారపొడి యాడ్ చేసేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. అంతేనండి, ఇది ఇంకొంచెం వేగాలి. ఇది పిల్లలకి మనం సింపుల్గా ఇవ్వచ్చండి. అదే చేప పెట్టాలంటే ముళ్ళు ఉంటుందని భయపడాలి. ఇలా ఇచ్చారనుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఈ జనలో వైటమిన్ ఈ, సి చాలా ఎక్కువ అండి. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, లైక్ ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. నాన్ వెజిటేరియన్స్ కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఐటమ్స్ అండి, స్కిప్ చేయకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.